పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే పాడి రైతుల కోసం పశు విజ్ఞాన బడి అనేటటువంటి వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేయడం జరిగింది. ఎవరికైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను ఆ వాట్సాప్ గ్రూపు లింకు ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఇక ఈరోజు టాపిక్ విషయానికి వచ్చినట్లయితే డైరీ ఫామ్స్లో రబ్బర్ మ్యాట్స్ అనేవి వాడడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, అలాగే ఏ డైరీ ఫామ్స్లో ఈ రబ్బర్ మ్యాట్స్ అనేవి ఖచ్చితంగా వాడుకోవాలి, ఈ రబ్బర్ మ్యాట్స్ ఏ సైజుల్లో మనకి అందుబాటులో ఉంటాయి, వాటి ధరలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం చర్చిద్దాం. అయితే ప్రతి ఒక్క పాడి రైతు ఈ రబ్బర్ మ్యాట్స్ అనేవి చూసి ఉండకపోయి ఉండొచ్చు, కానీ ఇవి డైరీ ఫామ్స్లో వాడుతుంటారు అనేటటువంటి విషయం వినే ఉంటారు. మనకు ఏ డైరీ ఫామ్స్లో ఈ రబ్బర్ మ్యాట్స్ అనేవి ఖచ్చితంగా వాడుకోవాలి. ఏ డైరీ ఫామ్లో అయితే హెవీ వెయిట్ యానిమల్స్ ఉంటాయో, అంటే ఇప్పుడు ఆవుల్లో అయితే మనకు హెవీ వెయిట్ బ్రీడ్స్ హెచ్ఎఫ్ క్రాస్, ఇవి 500 కేజీల శరీర బరువు కన్నా ఎక్కువ ఉంటుంటాయి. 500 నుండి 700 కేజీల వరకు కూడా ఈ హెచ్ఎఫ్ ఆవులు శరీర బరువు కలిగి ఉంటాయి. అలాగే మన బఫెలోస్, ముర్రా, గ్రేడెడ్ ముర్రా, ఇవన్నీ కూడా 500 కేజీల కన్నా శరీర బరువు అధికంగా ఉంటాయి. సో అటువంటి హెవీ వెయిట్ యానిమల్స్ ఉన్నటువంటి డైరీ ఫామ్స్లో ఈ రబ్బర్ మ్యాట్స్ అనేవి ఖచ్చితంగా వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏ డైరీ ఫామ్స్లో అయితే ఓపెన్ ఏరియా ఉండకుండా పశువులు 24 గంటలు కూడా షెడ్లోనే నిల్చోవడము, షెడ్లోనే ఉండడం చేస్తుంటాయో, అంటే స్టాల్ ఫీడింగ్ చేస్తున్నటువంటి డైరీ ఫామ్స్లో ఖచ్చితంగా ఈ రబ్బర్ మ్యాట్స్ అనేవి వాడుకోవాల్సి ఉంటుంది. అయితే ఎందువల్ల ఈ రబ్బర్ మ్యాట్స్ వాడుకోవాలి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. మనకు హెవీ వెయిట్ ఉన్నటువంటి యానిమల్స్ యొక్క శరీర బరువు అంతా కూడా మనకి ఈ కాళ్ళలో ఉండేటటువంటి జాయింట్స్ మీద, అలాగే ఆ డెక్కల మీద ఆ వెయిట్ అంతా కూడా పడుతుంది. దీనివల్ల పశువులకు జాయింట్ పెయిన్స్ అనేది రావడం ఎక్కువ ఫ్రీక్వెంట్గా జరుగుతుంటుంది. అలాగే ఆ డెక్కల మీద కూడా మనకి ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశం ఈ హెవీ వెయిట్ వల్ల ఉంటుంది. సో మనం ఈ రబ్బర్ మ్యాట్స్ కానీ వాడినట్లయితే అది ఒక కుషన్ లాగా పనిచేసి ఈ వెయిట్ ప్రభావాన్ని జాయింట్స్ మీద, ఆ కాళ్ళ డెక్కల మీద తగ్గించడం అనేది చేస్తుంది. సో అది ఒక ఉపయోగం. అందువల్ల మనకి కాళ్ళ నొప్పులు కానీ లేదంటే ఈ డెక్కలు ప్రాబ్లం రావడం కానీ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ మ్యాట్స్ అనేవి వాడడం వల్ల మనకి ఈ పేడ అలాగే యూరిన్ క్లీనింగ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అందువల్ల మనకేంటంటే ఈ పొదుగు వాపు వ్యాధి కానీ లేదా మిగతా వ్యాధులు ఏవి కూడా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం లేకుండా మనకి పశువు ఉండేటటువంటి ఏరియా నీట్గా ఉండి తక్కువ వ్యాధి బారిన పడడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఒకటి ఈ జాయింట్ పెయిన్స్, ఈ స్ట్రెస్ లేకపోవడము, అలాగే వ్యాధులు అనేవి రాకపోవడం వల్ల మనకు ఈ మిల్క్ ప్రొడక్షన్ అనేది ఒక 10% ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఈ మ్యాట్స్ వాడడం వల్ల ఉంటుంది. అయితే ఈ మ్యాట్స్ ఏ సైజుల్లో ఉంటాయి? మనకు వెడల్పు వచ్చేసి 4 ఫీట్ నుండి 5 ఫీట్ వరకు కూడా ఇవి ఉంటాయి. అలాగే లెంత్ వచ్చేసి మనకు 6 ఫీట్ నుండి 8 ఫీట్ వరకు కూడా ఉంటాయి. అలాగే మందం కూడా ఇందులో డిఫరెంట్గా ఉన్నవి ఉంటాయి. కొన్ని షీట్లు మనకి 1/2 ఇంచి మందంతో వస్తాయి, కొన్ని 1 ఇంచి మందంతో మనకి బయట మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో వీటి యొక్క ధరలు విషయానికి వచ్చినట్లయితే మనకు ఈ షీట్ యొక్క లెంత్ బట్టి, విడ్త్ బట్టి, అలాగే మందం బట్టి కూడా రేట్ అనేది మారుతుంది. మనకు ఇవి 1400 రూపాయల నుండి 3000 రూపాయల వరకు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి వెతికినట్లయితే ప్రతి వెబ్సైట్లో కూడా ఈ రబ్బర్ షీట్స్ ఫర్ కౌస్ అండ్ బఫెలోస్ అని మీరు టైప్ చేసినట్లయితే మనకు ఈ యొక్క
మ్యాట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో ఈ విధంగా మనకు 1400 రూపాయల నుండి 3000 రూపాయల వరకు, అంటే బేస్డ్ ఆన్ క్వాలిటీ బట్టి మనకు ఈ ధరలు అనేవి ఉంటాయి. సో ఈ విధంగా మ్యాట్స్ కానీ వాడుకున్నట్లయితే మన పశువులకు మనం స్ట్రెస్ తగ్గించి తద్వారా ఎక్కువ పాల దిగుబడి పొందేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.